2 నెలల క్రితం కొనే దిక్కులేదు. ఇప్పుడు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి టమాటా ధరలు. మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో 80 రూపాయల వరకు పలుకుతున్న టమాటా సెంచరీ దిశగా దూసుకుపోతోంది. టమాటా ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఓవైపు నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నప్పటికీ వాటిని మించిన వేగంతో టమాటా ధరలు దూసుకుపోతున్నాయి. వేసవి కాలంలో కాస్తంత పర్వాలేదు అనిపించినప్పటికీ వర్షాకాలం వచ్చేసరికి మాత్రం కూరగాయల ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. మదనపల్లె హోల్సేల్ మార్కెట్లోనే ఏ గ్రేడ్ టమాటా కేజీ ఏకంగా 80 రూపాయలు పలికింది. అయితే వేసవి ఎండలకు పంట దిగుబడి తగ్గడంతో డిమాండ్ ఏర్పడింది. రీటైల్ మార్కెట్లో టమాటా కిలో 100 రూపాయలకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. గత వారం టమాటా మార్కెట్లో 25 కిలోల బాక్స్ 1400 పలికితే మదనపల్లి టమాటా మార్కెట్ యార్డులో 25 కిలోల బాక్స్ 1300 పలికింది. గ్రేడ్ ని బట్టి కిలో 41 నుంచి 69 రూపాయల వరకు పలికింది. అయితే సోమవారం కిలో ధర 80 రూపాయలకు చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి తీవ్రతతో పాటు సాగునీటి కొరత కారణంగా పంట దిగుబడి తగ్గిందని రైతులు చెప్తున్నారు. దీనికి తోడు తెగుళ్లు, గిట్టుబాటు ధర లేకపోవడంతో కొందరు సాగును తగ్గించేశారు. ఈ కారణాలతో టమాటాకు డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయని సాగు చేసేవారు చెప్తున్నారు. టమాటాతో పాటు ఉల్లి, కూరగాయల ధరలు ఒకేసారి పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే 60% మేర ధరలు పెరగడంతో వంటింటి బడ్జెట్ తలకిందులైందని ఆందోళన చెందుతున్నారు. మే చివరి వారంలో కిలో 20 పలికిన టమాటా, ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. వర్షాకాలం ఆరంభంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ధరలు లేవని అంటున్నారు వ్యాపారులు. కొత్త పంట దిగుబడి వచ్చే వరకు ధరలు తగ్గే పరిస్థితి లేదంటున్నారు. రెండు నెలల క్రితమే సరైన ధర లేదంటూ రైతులంతా టమాటాలను రోడ్డు మీద పారపోశారు. పెట్టిన పెట్టుబడికి కూడా దిగుబడి రాలేదని రైతులు వాపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం అదే టమాటా 100కు చేరువలో ఉంది. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో కిలో టమాటా ధర 80 రూపాయలకు చేరింది. గత వారం రోజులుగా మదనపల్లె మార్కెట్లో ధర అత్యల్పంగా కిలో 41 రూపాయల నుంచి అత్యధికంగా 64 రూపాయల మధ్య ఉంది. సోమవారం మాత్రం ఏ గ్రేడ్ కిలో 69 నుంచి 80 రూపాయల వరకు, బి గ్రేడ్ 50 నుంచి 68 రూపాయల వరకు ధర పలికింది. ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో సరుకు తగ్గడంతో పాటు దేశవ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తూ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో టమాటా దిగుబడి తగ్గింది. దీంతో నాణ్యమైన సరుకు మార్కెట్కు రావడం లేదు. ఈ పరిస్థితులు ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే మదనపల్లి మార్కెట్కు డిమాండ్ పెరుగుతోందని అధికారులు చెప్తున్నారు.